ఆకలి బాబోయ్ ఆకలి, చచ్చేంత ఆకలి. కాదు కాదు, చచ్చిన శవాన్ని పీక్కొని తినే అంత ఆకలి. ఇది నిజమండి. యుక్రెయిన్పై యుద్ధంలో తిండి దొరక్క నరకయాతన అనుభవిస్తున్న రష్యా సైనికులు ఇప్పుడు తమ తోటి సైనికులు మృతదేహాలను తింటున్నారట. యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రకారం రష్యా సైనికుల్లో ఒకడు చనిపోతుంటే ఇంకొకడు ఆ ఘటనను సినిమా చూసినట్టు చూస్తున్నాడు. మూడోవాడు మాత్రం ఆకలితో ఆ శవాన్ని తింటున్నాడు. కొన్నిసార్లు తమ సొంత సైనికులను వారే చంపుకొని కడుపు నింపుకుంటున్నారట. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా? అయితే అసలు మ్యాటర్ ఏంటో చెబుతా, క్లియర్ గా వినండి. బ్రిటన్ కు మీడియా సంస్థ ది సండే టైమ్స్ ఏప్రిల్ 25న ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రకారం కనీసం 5 ఘటనల్లో రష్యా సైనికులు తమ తోటి సైనికుల మృతదేహాలను తిన్నారట. ఈ సమాచారం ఫోటోలు, ఆడియో సంభాషణలు, ఇంటర్సెప్ట్ చేసిన కాల్స్ ఆధారంగా ఉందని చెబుతున్నారు. 2025 నవంబర్లో డాన్ బాస్ ప్రాంతంలోని మిర్నోహ్రాద్ దగ్గర ఒక ఘటన జరిగిందని ఇది సండే టైమ్స్ రాసుకొచ్చింది. క్రోమోయ్ అనే కోడ్ నేమ్ తో ఉన్న ఒక రష్యన్ సైనికుడు తన 2 సహచరులను చంపేశాడు. ఆ తర్వాత వారిలో ఒకరి శరీరాన్ని కోసి తినడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసర్ల మధ్య జరిగిన వాయిస్ మెసేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది. ఆ వాయిస్ లో ఒక అధికారి చెప్పిన వివరాలు వింటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఒక సైనికుడు 2 చంపి వారిలో ఒకరి కాలు కోసి దాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఆ ప్రదేశాన్ని వెతికారు. ఒక బేస్మెంట్ లో ఆ శవాలను తీసుకెళ్లి మాంసాన్ని గ్రైండ్ చేస్తూ తినడానికి ప్రయత్నించాడని సమాచారం. అతడిని పట్టుకునేందుకు వెళ్లినప్పుడు కూడా పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతను దగ్గరకు వెళ్లిన సైనికులపై కాల్పులు జరిపాడట. చివరికి అతడిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. అంటే ఆకలి మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఆడియో సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. ఒక సైనికుడు తనతో ఉన్న వ్యక్తి మనిషి మాంసం తిన్నాడని ఫిర్యాదు చేసినట్లు వినిపిస్తోంది. మరోచోట ఒక కమాండర్ తన సబార్డినేట్ ను మందలిస్తూ మనుషులను తినడం ఆపమని చెప్పాడు. ఇక మద్యం, డ్రగ్స్ తో పాటు కెనిబిలిజాన్ని కూడా నిషేధించమని ఒక అధికారి మరో అధికారితో స్పష్టంగా చెప్పిన ఆడియో కూడా యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వద్ద ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలకు సంబంధించిన ఫోటోలను ఓ స్పెషల్ సాఫ్ట్వేర్ తో చెక్ చేయగా ఎలాంటి మార్పులు కనిపించలేదని తెలుస్తోంది. అయితే ఈ ఆధారాలను పూర్తిగా స్వతంత్రంగా నిర్ధారించలేకపోయామని ది సండే టైమ్స్ రిపోర్ట్ చెబుతోంది. ఇక మరో షాకింగ్ విషయం కూడా ఉంది. ఈ యుద్ధంలో గాయపడిన సైనికులను కూడా వెనక్కి పంపకుండా ఫ్రంట్ లైన్ లోనే ఉంచుతున్నారని ఆరోపణలున్నాయి. 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సరఫరా లోపాలతో పాటు భరించలేని ఆకలి కారణంగా పుతిన్ దళాలు మానసికంగా, శారీరకంగా నరకం అనుభవిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ రష్యా పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథలు, ప్రచారం కోసం తయారు చేసిన అబద్ధాలేనని వాదిస్తోంది. మరోవైపు యుద్ధంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది స్పష్టంగా తెలుసుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా రష్యా సైనికుల ఆకలి మాత్రం నిజం. గ్రేటర్ రష్యా కోసం ఇతర దేశాల భూభాగాలపై దండయాత్ర చేసిన పుతిన్ కు మరి తన సొంత దేశ సైనికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయా లేదో మరి.